నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే విప్లవమైన మార్పులు తీసుకొచ్చామన్న ముఖ్యమంత్రి। తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నూతన ఆరోగ్యశ్రీ కార్డును లాంఛనంగా ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి। పార్లమెంట్ సమావేశంలో పోస్టాఫీస్ బిల్లుపై జరిగిన చర్చపై మాట్లాడిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బీశెట్టి। దేశవ్యాప్తంగా నెట్వర్క్ కలిగి ఉన్న తంతి తపాలా సేవలను మరింత మెరుగుపరచాలని విన్నవించిన సత్యవతమ్మ। రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవ వేడుకలు। నర్సీపట్నం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించిన భక్తులు। కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 138 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్న రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు। కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నెల 21న విజయవాడ సభ గురించి వివరించిన రుద్రరాజు। పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు। సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు। ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని, అందుకే దాని పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు। దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నాం। వైద్యం కోసం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది। ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నాం। ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం। రాష్ట్ర వ్యాప్తంగా 2513 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం। ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నామని అన్నారు। ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది। ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే, దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఆ దిశగా। ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌటును కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ, వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం। పార్లమెంట్ సమావేశంలో పోస్టాఫీస్ బిల్లుపై గౌరవ ఎంపీ సత్యవతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భారతీయ తపాలా వ్యవస్థ విస్తృతంగా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ కంప్యూటర్ సమాజంలో ఉత్తరాలను ఉపయోగించుకోవడం చాలా కష్టంగా మారింది। ఇటీవల ఎక్కడ చూసినా కూడా ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు। దీంతో పోల్చుకుంటే ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో తప్ప పోస్టల్ సేవలు ఎక్కువగా వినియోగించుకోవడం లేదు। 1898 యొక్క ఇండియన్ పోస్టాఫీస్ చట్టాన్ని రద్దు చేసి మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క పోస్టాఫీస్
ఆఫీస్ పనితీరును సంబంధించిన విషయాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోస్టల్ అధికారులు మంజూరు చేసి పోస్ట్ ద్వారా లేఖలు, తపాలా స్టాంపులు జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని పోస్టాఫీస్ కలిగి ఉందని పేర్కొంది. ఈ పోస్టల్ సేవల ద్వారా దేశవ్యాప్తంగా ఎలాంటి సమాచారమైనా అందించవచ్చని పేర్కొంది. ఈ పోస్టల్ సేవలో లాకర్ సదుపాయం ద్వారా నగదు, డబ్బు కూడా దాచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పోస్టల్ ద్వారా అనేక సేవలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పార్లమెంట్లోని బిల్లు ఆమోదించాలని మరియు అధికారులు పోస్టల్ సేవలు ప్రతి ఒక్క లబ్ధిదారులు ఉపయోగించుకునేలాగా చూడాలని అన్నారు. डॉक्टर बीवी सत्यवती जी, डॉक्टर बीवी सत्यवती Thank you, जी Speaker, प्लीज. sir. Thank you, Chairperson, sir, for giving me the opportunity to speak on a very important bill, the Post Office Bill 2023. Speaker, sir, the bill, it haven't been any amendments to the act in the last 125 years, a colonial era law, and I appreciate the introduction of such an essential piece of legislation in the Parliament. I would like to share a few of my observations regarding the measures taken by the Centre in this regard. Honorable Chairperson, sir, here are some of the points. The bill increases the authority of the central government to intervene in situations involving vital aspects such as security, fostering friendly relations with foreign nations, maintaining public order, responding to emergencies, and ensuring public safety. And more specifically, the bill allows for the interception, examination, or temporary detention of any item in transit through the postal system under the aforementioned circumstances. Such a provision can be a game changer in terms of countering illicit smuggling and unauthorized transportation of drugs and contraband products via postal services. Chairperson, sir, the prescribed norms of using address identifiers and use of post codes, which is a combination of numerals, letters, or digital code used to identify a geographic area or place, and to facilitate the sorting and delivery of items while encouraging innovation, would also aid in minimizing security threats. Chairperson, sir, thus I applaud this proactive approach to addressing the evolving nature of threats and risks associated with the postal network. And the next, Chairperson, sir, the second point is flexibility in pricing. So in 2021, the courier, express, and parcel CEP market in India, it reached 3.9 billion pieces. It was a significant gain over the previous year with a compound annual growth rate of more than 26.7%. Lockdowns imposed as a result of the coronavirus outbreak increased e-commerce and strengthened the CEP sector. Hence, within the context of India's postal system, the latest bill marks a significant shift by granting the postal department the right to establish rates for their services independently. This enhanced pricing flexibility is considered critical, especially in the context of an increasingly competitive business, which lets the postal services promptly respond to the market's ever-changing expectations. Chairperson, sir, furthermore, the postal services' independent pricing allows it to stay adaptable in face of a changing economic situation. So the ability to alter service charges and pricing structures allows the department to ensure that its services remain affordable, accessible, and sustainable even when economic conditions change. In essence, this empowerment aligns with the postal department's mandate to deliver a diverse spectrum of citizen-centric services. Chairperson, sir, in contrast to the outdated provisions of the existing 1898 Act, the bill introduced a significant shift in its approach to the interception of objects within India's postal system. So the key distinction is in the usage of the terminology, wherein the present Act specifically, so it explicitly defines seized postal products as those carrying Thank you.
explosive, dangerous, filthy, noxious, or deleterious substances. So some suggestions from YSR Party Chairperson, sir. So although the new bill gives India Post Authority to improve its operations in the postal services, it is critical to recognize that the regulatory environment for courier enterprises is still relatively underdeveloped. So this regulatory void presents a number of significant questions. And one more point, India Post has a market share of less than 15% in the vast courier express parcel industry, highlighting the difficulties in the postal services faces in the controlling the courier industry. So before I conclude, Honorable Chairperson, sir, so the passage of this bill is an important step in the restructuring of India's postal services, ushering them into the modern era. So by repealing outdated restrictions, this act guarantees that India's postal industry stays dynamic and inclusive, successfully adapting to the changing requirements of its varied population. With these few suggestions, I support this Srimati bill Pratima from YSR Mandali. Congress Party. Thank you very much, sir. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని నర్సీపట్నం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా షష్ఠి వేడుకలు సోమవారం నిర్వహించారు. కార్తికేయుని దర్శనం కోసం తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్యం, సంతానం, ఐశ్వర్యం ప్రసాదించే కార్తికేయుడని, రాహుకేతు దోషములు, కుజదోష, కాలసర్ప దోషములు వలన కలిగే ఇబ్బందుల తొలగుటకు, సర్వకార్య సిద్ధికి, శీఘ్ర వివాహ, సంతాన ప్రాప్తి మరియు సర్వ శుభముల కొరకు భక్తులు తమ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించుకుని స్వామివారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారని అన్నారు. అనంతరం వేలాది మంది భక్తులు అన్న సమారాధనలో పాల్గొన్నారని తెలిపారు. శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, బలిఘట్టం బైపాస్ రోడ్, నర్సీపట్నంలో వేయించేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ముందు సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు గత 12 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈ సంవత్సరం మొన్న 16/12/2023 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు అత్యంత వైభవంగా జరిగాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారాలు కూడా అందరూ అందించి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారం అందించినందుకు ధన్యవాదాలు. అలాగే స్వామివారి కృప ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బైపాస్ రోడ్ బలిఘట్టంలో బలిఘట్ట మార్గంలో వేయించేసినటువంటి శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నందు గత 3 రోజులుగా సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు 60 లీటర్ల పాలతో అభిషేకము, కుచగ్రహ రాహుకేతు పూజలు మరియు హోమము నిర్వహించబడినది. అలాగే కళ్యాణ మహోత్సవం ఈరోజు షష్ఠి సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేకములు, పూజలు నిర్వహించాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా భక్తులు సహాయ సహకారాలు అందజేశారు. వారి సహాయ సహకారాలతో ఈ యొక్క మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ కూడా ఆలయం తరఫున, కమిటీ వారి తరఫున, పెద్దల తరఫున పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వతంత్ర సమర యోధులు బలుసు సామూర్తి, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి మహాసభను ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏర్పడి 138 సంవత్సరాలు పూర్తవుతుందని, దీంతో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. 138 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా కార్యకర్తలు, నాయకుల నుండి విరాళాలు సేకరించడం జరుగుతుందన్నారు. దేశ స్వతంత్రంలో కాంగ్రెస్ సమరయోధుల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కాకినాడలో జరిగిన బహిరంగ సభలో మహాత్మా గాంధీ తదితర నాయకుల దళితులకు
ఆలయ ప్రవేశం కోసం తీర్మానం చేయడం జరిగిందని, అప్పటి నుంచి దళితులకు ఆలయ ప్రవేశం జరిగిందని పేర్కొన్నారు. ఈ సభలను 21న విజయవాడ ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. జనవరి 5 నుంచి 10 వరకు ఇంటింటి కాంగ్రెస్ ఇందిరమ్మ సౌభాగ్యం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ పాండురంగారావు, కె ప్రభాకర్ రావు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, ఏఐసిసి మెంబర్ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల వెంకటరమణ, దాట్ల గాంధీరాజు, శివన గణేష్, వెంకట్రావు, శ్రీను, దొరబాబు, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి తర్వాత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు, ఎన్నో సేవలు చేశారు ఇందిరాగాంధీ గారి దగ్గరగా ఉండి. తర్వాత మన పళ్ళంరాజు గారు మనకి డిఫెన్స్ లాంగెస్ట్ సర్వింగ్ డిఫెన్స్ ఎంఓఎస్, ఇప్పటివరకు ఈ దేశంలో 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు డిఫెన్స్కి ఎంఓఎస్గా పనిచేసినటువంటి మరి వ్యక్తి, హెచ్ఆర్డి మంత్రిగా ప్రధానిగా పనిచేసినటువంటి పివి నరసింహరావు గారు లాంటి గొప్పవారు పనిచేసినటువంటి హెచ్ఆర్డి మంత్రిగా పనిచేశారు. విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకులు. ఎందుకంటే ఈవేళ మనం చూస్తున్నాం అనేక మంది రాజకీయ నాయకుల్ని ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ. అటువంటిది లేకుండా మచ్చలేనటువంటి నాయకుడు, సౌమ్యంగా అందరితోని కలుపుకునేటువంటి గొప్ప వ్యక్తి. వారి యొక్క ఆలోచన ఈ 100 years పూర్తవుతున్నటువంటి సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించాలని, యాక్చువల్గా మేము జాతీయ స్థాయిలో చాలా పెద్ద కార్యక్రమం చేయాలని ఆలోచన చేసాం. కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారినే ఇక్కడ తీసుకుని వచ్చి పెద్ద సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటి భావన మా అందరిలో ఉంది. అయితే అనుకోని విధంగా 21వ తేదీ నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇచ్చారు. ఆ రోజు తెలుస్తుంది, వారి సమయం ఉంటే వారిని తీసుకురావడం జరుగుతుంది. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండు కూడా మేము సిద్ధంగా ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ అధ్యక్షుల వారికి మాకు సమయం దొరికితే వారిని తీసుకురావడం జరుగుతుంది, చారిత్రక ప్రాధాన్యం ఉంది. అయితే పార్టీ ఆలోచన 28వ తేదీన నాగపూర్లో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరినీ అక్కడ పిలిచి కొన్ని ముఖ్యమైనటువంటి రిజల్యూషన్ చేయాలి, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2024 ఎన్నికలను ఆలోచనలు ఉన్నారు. సో అందువలన 29వ తేదీ నాడు కాకినాడ నగరంలో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా అమలాపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పదాధికారులు, ఓవరాల్గా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పద్మశ్రీ గారు, వీరి యొక్క కోఆర్డినేషన్లో వాళ్ళందరూ ఇప్పుడే మాట్లాడుకున్నారు. ఒక చిన్న సబ్ కమిటీ కూడా ఫామ్ అయ్యారు. సో ఎవరెవరు బాధ్యతలు ఏంటి అనేటువంటిది ఆ రోజు ఒక పార్టీ తరఫున మంచి కార్యక్రమం చేయాలని నిర్వహించడం ఆలోచన చేయడం జరిగింది. ప్రధానంగా బులుసు సామూర్తి గారి స్టాట్యూ గార్లాండ్ చేసి, దాని తర్వాత గాంధీ మందిరానికి వెళ్ళి అక్కడ కూడా స్టాట్యూ గార్లాండ్ చేసి, సమాజంలో పెద్దలైనటువంటి వ్యక్తులు, ఈ ప్రాంతానికి అనేక విధాలు సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు, ఫ్రీడమ్ ఫైటర్సు, వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం పెట్టి పెద్ద సమావేశాన్ని సూర్యకళా మందిర్లో నిర్వహించాలని చెప్పేసి 29వ తేదీ నాడు ఉదయం నుంచి కార్యక్రమాలు చేస్తారు. సో కాంగ్రెస్ సేవాదళ్ ఫౌండేషన్ ఉంది కాబట్టి మా కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్గా ఉన్నటువంటి మిత్రులు యలమందారెడ్డి గారి నేతృత్వంలో సేవాదళ వాలంటీర్స్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి సేవాదళ అంగాలందరూ కూడా సుమారు ఒక 200 మంది సేవాదళ వాళ్ళందరూ కూడా ఎవరైతే శిక్షణ పూర్తి చేసుకున్నారో, శిక్షణ అయిన వాళ్ళందరూ వస్తారు. మా దగ్గర 2 ఉంటాయి, ఏటీసీ, ఎన్టీసీ అనేటువంటిది. ఆ సర్టిఫికెట్ పొంది క్వాలిఫైడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి డెలిగేట్స్, ప్రతినిధుల సభ, ఇదేదో బహిరంగ సభ కాదు, ప్రతినిధుల సభే. సో వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా మాతో పాటు ఆ రోజు ఇక్కడ ఉంటారు. సో పార్టీ యొక్క ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం, దానికి గౌరవ వందనాన్ని సమర్పించడం, దాని తర్వాత పెద్దలందరి నేతృత్వంలోనూ ఈ మనం అనుకున్నటువంటి ప్రోగ్రాం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మరి మీడియా మిత్రులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. పెందుర్తి శాసనసభ్యుడు, ప్రజాభిమానం గల నాయకుడు అన్నంరెడ్డి అదీప్ రాజుపై తెలుగుదేశం పార్టీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్బవరం మండలం నేత గొర్లె అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు 100 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ఎమ్మెల్యే తాను ప్రయత్నిస్తున్నారంటూ పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో తమ గ్రామంలో 10 చోట్ల అభివృద్ధి పనులకు నిధులు శాంక్షన్ చేయించుకున్నామని, అందులో భాగంగానే షాపింగ్ కాంప్లెక్స్ స్థలం ముందు మురుగు కాలువ నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నిజాలను గ్రహించి తాము చెబుతున్న వాస్తవాలను వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. మా ఎంపీసీ పరిధిలో ఎస్సీ కాలనీ దగ్గర నుంచి దుర్గాదేవి గుడి దగ్గర నుంచి గొర్రెవానిపల్లి వరకు ఒక పీరియడ్లో, ఒక 5 yearsలో 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసాం.
కావాలంటే మీరు వస్తే ప్రజల దగ్గర తీసుకెళ్తాను. అలాగా 3 టర్మ్లు చేశాడు. ఈ మొత్తం ఏరియా అంతా కూడా చేసాం. ఒక్క రోడ్డు కూడా టీడీపీ వేసిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు మాకు. వేస్తే పోతే ఒకటి మొన్న ఈ ఎంపీటీసీ అయిన తర్వాత 70,000 రూపాయలు ఇచ్చి చిన్న గోడ కట్టాడు. అప్పుడు 2.5 ఏళ్ళు, రేపు 4 నెలలు వస్తే 2.5 ఏళ్ళు గడిచిపోతుంది. ఆయన పదవిలో ఉండి అవతల వ్యక్తి ఏమీ చేయలేదు. ఎక్కడ పెట్టచ్చు సూచించడానికి ఈయనకేం అధికారం ఉంది? ఆయన అసలు ఏం తెచ్చుకోలేదు. గెలిచిన తర్వాత ఊరి మీదకి రాలేదు. ఏమవుతుందో తెలియదు. సాధక బాధకాలన్నీ నేను చూస్తున్నాను. ఆయన ఒక్క రూపాయి నిధి లేకుండా మేము అభివృద్ధి చేసి చూపిస్తుంటే ఓర్వలేక టీడీపీ మాకు ఇది వ్యతిరేక పార్టీ కాబట్టి, వైఎస్ఆర్ పార్టీ బాగా ఫెచ్చింగ్లోకి వెళ్తుంది కాబట్టి, ఇప్పుడు కూడా బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఓర్వలేని తనంతో ఈ ఆరోపణలన్నీ కూడా ఏదైతే నిధులు మళ్లించారు, ఏదైతే నిధులు చెయ్యట్లేదు, ఎవరైతే ఎంపీటీసీ పబ్లిక్ కానీ నిన్న ఏదైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారో, నిన్న ఏదైతే అది తప్పుడు పద్ధతిలో వాళ్ళు మాట్లాడారో అంతటి కూడా నేను ఖండిస్తున్నాను. నేను మీకు సవివరంగా అది ఎందుకు అలా జరిగిందని కూడా మీకు నేను వివరంగా చెప్తాను. మేము చెప్తాను. కావాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అతను. ఆ రియల్ ఎస్టేట్ ఉద్దేశంతోనే ప్లస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో ఆయన మొత్తం మట్టి కప్పిస్తాడు. దీనికి అంతటికీ కారణం పంచాయతీ సెక్రటరీ. కాబట్టి ఆయన మీద కూడా చర్య తీసుకోమని మేము లెటర్ పెట్టాం కలెక్టర్ గారికి. ఇవన్నీ అప్రూవల్ ఎలా వచ్చాయని అది కూడా అదొక ఇది ఇబ్బంది, వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నాం. తర్వాత అవతల మా సైట్ ఏదైతే ఉందో మేము కిందనే అవతలకి వెళ్ళడానికి డ్రైనేజ్ గొట్టాలు వేసుకున్నాం. ఆ గొట్టాలు కూడా కప్పేసి ఈయన షాపింగ్ కావాల్సిన మట్టి కప్పేసాడు. మరి మట్టి కప్పేస్తే ప్రత్యేకంగా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఒక ఇంటి ప్లాన్ కానీ ఒక షాపింగ్ అవతల మాది ఏదైతే సైట్ ఉందో అక్కడి నుంచి ఆయన సైట్ దాటి ఇంకొక 2 సైట్ వరకు ఉన్న 5 లక్షల రూపాయలు ఎంత మేరకు వస్తే అంతా పెట్టాము. నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే గారిని అడుగు, ఇంకోటి అడుగు, మళ్ళీ సర్పంచ్ గారిని అడుగు తెచ్చుకుందాం ఆలోచనలో ఉన్నాము మేము. అంతే తప్పించి ఇది వ్యక్తిగత కక్షలకు వెళ్ళింది అయితే కాదు. ఆ డ్రైనేజ్ అసలు మీకు ప్రధాన నోరు సర్దుకొని తప్పులు ఎవరు చేశారు, మీకు తప్పు ఉంటే మీరు నిలదీయండి. తప్పు లేకుండా అపార్ట్మెంట్ వేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మా ఎమ్మెల్యే గారి మీద కానీ మా మీద కానీ ఎటువంటి నెంబర్ వేసినా మేము దానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మీ ద్వారా అయితే ఉండి మేము తప్పు చేస్తే నిలదీయండి. అసలు అభివృద్ధి కార్యక్రమం అనేది మా ద్వారా జరిగింది ఇక్కడ ఈ ఏరియాలో. ఎప్పటికీ కూడా మనం గెలిచావు నా మీద 87తో గెలిచావు, 3 సార్లు గెలిచి 4వ. అనకాపల్లిలో సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తరలివచ్చిన అంగన్వాడీ వర్కర్ల నిరసనలు చేపట్టారు. వారి డిమాండ్స్పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న అంగన్వాడీలు నిరసనలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగశేషు మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా న్యాయమైన పోరాటం చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 26,000 కనీస వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు. అలాగే గ్రాడ్యుయేట్ని అమలు చేయాలన్నారు. మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలన్నారు. అంగన్వాడీ చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించి చివరి వేతనంలో సగం పెన్షన్గా ఇవ్వాలని కోరారు. చర్చల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు సమ్మెను విచ్ఛిన్నం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి బెదిరింపులకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్స్ ను పరిష్కరించే వరకు మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మా ప్రజానాయకుడు మంత్రివర్యులు దాడిశెట్టి రాజా నాయకత్వంలో పనిచేస్తూ రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన యువతకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేని యువ నాయకుడు మడద హేమంత్ అని తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో జిల్లా వాణితో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా తనను నియమించడం పట్ల రాష్ట్ర మంత్రివర్యులు దాడిశెట్టి రాజాకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి పాదాభివందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ యువతను ప్రోత్సహిస్తున్న మంత్రి దాడిశెట్టి రాజా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, తనకొచ్చిన ఈ అవకాశంతో రాష్ట్రంలోనూ నియోజకవర్గంలో పార్టీ గెలుపుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. గత 30 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ హయాంలో జరగలేని అభివృద్ధి ఈ 5 సంవత్సరాలలో మంత్రి దాడిశెట్టి రాజా నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు.
ఇండస్ట్రియల్ హబ్తో ఎంతో మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆస్కారం కల్పించిందని, పారిశ్రామిక రంగంతో పాటు పర్యాటక రంగంగా తమ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్న తమ నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. తనకు వచ్చిన అవకాశంతో పార్టీని యువతతో మరింత బలోపేతం చేసి పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలియజేశారు. ముందుగా జై జగన్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్సీపీ. నన్ను నమ్మి మంత్రివర్యులు రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రులు దాడిశెట్టి రాజా గారు ఈ యొక్క రాష్ట్ర యోజన విభాగ జాయింట్ సెక్రటరీగా నన్ను సూచించినందుకు, ఈ కార్యవర్గంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఈ కార్యవర్గంలో నన్ను తీసుకున్నందుకు వాళ్ళకి నా పాదాభివందనం. ఈ యొక్క పదవిని లేకపోతే ఈ కార్యవర్గ సభ్యత్వాన్ని నేను ఒక అలంకరణగానో వేరే ప్రోటోకాల్గానో భావించకుండా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని పార్టీ కోసం లోకల్గా మా మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారి కోసం ఇంకా ఇప్పుడు ఏ రకంగా అయితే కష్టపడుతున్నామో ఎలక్షన్ కూడా దగ్గర చేరడంతో ఇంకా ఇంచుమించు దీనికన్నా రెండింతలు ఎక్కువ కష్టపడి నాతో పాటు నా వరకు ఉన్న యువత, మా కాన్ ఏరియాలో ఉన్న యువత కానీ, నియోజకవర్గ స్థాయిలో ఉన్న యువత కానీ అందరినీ కలుపుకుంటూ రేపు జరిగే 2024 ఎలక్షన్ కోసం శక్తి వంచన లేకుండా దాడిశెట్టి రాజా గారు ఇంకొకసారి మూడోసారి హ్యాట్రిక్ గెలుపు కోసం, అలాగే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేపట్టే విధంగా మా యొక్క స్థానిక యువతకు కానీ, స్థానిక ప్రజలకు కానీ, స్థానిక కంపెనీల్లో ప్రతి కంపెనీలో కూడా 75% స్థానిక ప్రజలకి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఇక్కడ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు కానీ చొరవ తీసుకోవడం, అలాగే ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు, అలాగే ఇంటి దగ్గర మహిళలకు చాలా వరకు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా 10వ తరగతి చదువుకొని ఇళ్ల దగ్గర ఖాళీగా ఉండిపోతున్న మహిళలకు గౌరవ వేతనం కింద ప్రతి నెల 5,000 రూపాయలు వాలంటీర్లకు ఇలా ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతుకి 13,000 రూపాయలు, రైతులకు రైతు భరోసా, అలాగే మత్స్యకారులకు మత్స్యకార భరోసా, పెద్దవాళ్ళకి 2,000 నుంచి ఇవాళ వచ్చే నెల జనవరి వరకు చూసుకుంటే 3,000 రూపాయలు పెన్షన్ కానీ, అలాగే పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు ప్రతి సంవత్సరం అమ్మఒడి రూపంలో, 45 సంవత్సరాలు దాటిన ఊళ్ళో ఉన్న ఇంటి దగ్గర ఉంటున్న మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు, అలాగే ఎవరైతే ప్రత్యేకించి ఏనేశ్వరంలో సిపిఐ ఎంఎల్ పార్టీ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కుసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి వినోద్ మిశ్రా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను బహుజన పొలిటికల్ సెంటర్ నాయకులు సాధు మాల్యాద్రి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు బైరి నరేష్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కొమ్ము నృత్యాలు, దింస, కోలాట ప్రదర్శనలతో, డప్పు వాయిద్యాలతో ఏలేశ్వరం బాలాజీ చౌక్ ప్రధాన రహదారి నుండి వినోద్ మిశ్రా నగర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం వినోద్ మిశ్రా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎం చలపతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మూఢనమ్మకాలు వీడి శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించుకోవాలని కోరారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన వినోద్ మిశ్రా విగ్రహం ఏర్పాటు చేసిన వినోద్ మిశ్రా కమిటీకి వారు అభినందనలు తెలిపారు. కామ్రేడ్ వినోద్ మిశ్రా 25వ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణలో జరిగాయి ఏలేశ్వరంలో. దీనికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు మన ఎం చలపతి గారు, హైకోర్టు న్యాయవాది, అలాగే సాధు మాల్యాద్రి, అలాగే మన బేరి నరేష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం మంచి ఉత్సాహంతో అందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఈ హాల్లో మీటింగ్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున, మా యొక్క కాలనీ తరఫున, మా యొక్క గ్రామ ప్రజల తరఫున వీళ్ళందరికీ కూడా మా సిపిఎంఎల్
వినోద్ మిశ్రా పార్టీ తరపు నుంచి మేము విప్లవాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో ఉన్న తేగాడ ఏపీ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలను మరియు జోగరపేట గ్రామాలలో అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు శ్రీ దాడి రత్నాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్స్, ఫర్నిచర్, పిల్లలకు అందించిన క్లాస్మేట్ పుస్తకాలు, త్రాగునీరు, వసతి మరియు ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు పాఠశాలలో నాడు నేడు పథకం క్రింద అనేక వసతులను కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు నిర్వహిస్తున్న బెల్లం గానుగను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వేగి దొరబాబు, లోవా అప్పారావు, బజ్జివాడ రాజు, భాస్కర్, అల్లం మాణిక్యం, కొత్తపల్లి నోకరాజు, ఎన్ గోపాల్, ఏఎస్ఆర్ కుమార్, ఎం సత్యబాబు, ఎస్ రాము, ఎం శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. అదే అంటాను, ఆల్టర్నేట్ డేస్ అంటే ఇవాళ రాగీజావ పెడితే ఇవాళ చెక్కి పెడితే రేపు రాగీజావ కదా. ఇంకేంటి స్కూల్ అన్ని బాగున్నాయి ఫెసిలిటీస్, ఇంకేమైనా క్రియేట్ చేయాలి. హిస్టరీనా సోషల్ అదే మీ బ్యాగ్స్ అన్ని గవర్నమెంట్ ఇచ్చే బ్యాగ్స్ వాడుతున్నారా? కొంతమంది వేరే ప్రైవేట్ బ్యాగ్స్ వాడుతున్నట్టున్నారు, ఎందుకని చిరిగిపోయినాయా? బరువు ఎక్కువైపోయింది, మీ బ్యాగ్స్ బుక్లు ఎక్కువైపోయినట్టు. షార్టేజ్ ఆఫ్ కొన్ని రిపేర్స్ ఉన్నాయి సార్, అవి చేయించాను మనం యాక్చువల్గా రాలేదు మేడం. బ్లాక్ బోర్డ్ అయితే ప్రాబ్లం ఉంటుంది కానీ ఇది పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. అంటే లైటింగ్ ఎఫెక్ట్ విండోస్ అయి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పైన అందరిదినా ఆల్మోస్ట్. సో బ్యాగ్ మీ పుస్తకాలు ఎక్కువైపోయినాయి, బరువు ఎక్కువైపోవడం వల్ల చెల్లిపోయింది. ఇంకే ఓన్లీ బ్యాగ్ ఒకటే ప్రాబ్లం అంతేనా? షూ అది షూస్ బాగానే ఉంటాయి అందరివి, నాకు అది కంప్లైంట్స్ ఏం లేవు. అక్కడ చిరిగిపోతున్నట్టు కానీ లేచి ఊడిపోతున్నట్టు కానీ ఉన్నాయా? ఉంటే చెప్పండి, అంటే నెక్స్ట్ టైం అప్పుడు ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వడానికి అవుతుంది. మీరు కంప్లైంట్ చెప్తే ప్రాబ్లం అని అప్పుడు నెక్స్ట్ వాళ్ళకి చెప్తాము. ఉందా షూ ప్రాబ్లమా? బెల్ట్ లేదా మీకు? అమ్మాయిలు బెల్ట్ వేసుకుంటామా? హిరమండలం మండల కేంద్రంలో రైతన్న సంక్షేమమే జగనన్న సంకల్పం. ఎమ్మెల్యే రెడ్డి శాంతి. హిరమండలం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షురాలుగా హాజరైన ఎమ్మెల్యే రెడ్డి శాంతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సారిపల్లి నిరూష హిరమండలం కేంద్రంలోని రమా సత్యనారాయణ కళ్యాణ మండపం నందు నిర్వహించిన హిరమండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అధ్యక్షురాలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో సంబంధిత వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, నూతనంగా నియామకమైన చైర్మన్ సారిపల్లి నిరూష, వైస్ చైర్మన్ బొడ్డేపల్లి భాస్కరరావు మరియు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మీసాల రామకృష్ణ, సరిపల్లి ప్రసాదరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు ఏవి సురేష్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
పిఠాపురం అగ్రహారం సూరవరపు వారి వీధిలో అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం ఆలయ అభివృద్ధి దాత విశ్వ హిందూ పరిషత్ గౌరవాధ్యక్షుడు సూరవరపు దివాణం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారికి స్వయంగా అభిషేకాలు పూజలు చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలుగా ప్రసిద్ధిగాంచిన గొల్లప్రోలు మండలం తాటిపర్తి మల్లవరం గ్రామాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయాల పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తాటిపర్తిలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 86వ షష్ఠి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఆలయం సమీపంలో ఉన్న పుట్టల్లో గుడ్లు పాలు పోసి భక్తులు పూజలు నిర్వహించారు. అలాగే ఏపీ మల్లవరంలోని స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామికి అభిషేకాలు నిర్వహించారు. సంతాన ప్రాప్తి కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తాటిపర్తి మల్లవరంలోని ఆలయాలకు చేరుకుని ఉపవాస దీక్ష చేపట్టారు. ఉగ్ర షష్ఠి మండపంలో నిద్రించారు. కాగా పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు మల్లవరం తాటిపర్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తాటిపర్తి ఆలయ పండితులు ఆకొండి వెంకటేశ్వర శర్మ, ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పెండం రాఘు, గారపాటి బుజ్జి, దాసం వెంకటేష్, కట్టా బుల్లేశ్వరరావు, మొగలి బాబ్జీ, కడిమిశెట్టి కుమార భాస్కర్ రెడ్డి, అరిగెల రామణధర, మొగలి అయ్యారావు, రెడ్డం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నాయి. తర్వాత ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి అమ్మవారికి కూడా పూజ జరుగుతుంది. 5వ రోజున స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. ఆ రోజున స్వామివారికి జల విహారము, శ్రీపుష్పయాగ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమంలో 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి అమ్మవారికి తొలగొట్టు బాధల వసంగా కూర్చున్నాం. ఇదంతా కూడా మా ఆలయ చైర్మన్ అయినటువంటి గారపాటి బుజ్జి గారు, అలాగే మా ఆలయ మా గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి దాసం వెంకటేష్ గారు మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి వారు నిర్వహిస్తున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా తాటిపట్టి గ్రామం అలాగే మల్లవరం గ్రామాల్లో ప్రతి సంవత్సరం కూడా వేలాది భక్తులు రావడం, ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఈ తాటిపత్తి గ్రామంలో మన అపర్ణాదేవి టెంపుల్, అలాగే ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే పాము ఉండి ఆ పాము డైలీ స్నానం చేసి వచ్చి ఆ దేవుడికి పూజ చేసే విధానం ఎప్పటి నుంచో నా చిన్ననాటి నుంచి ఉండే సందర్భంలో ఈ దేవుడికి మొక్కుకుంటే అన్ని కోరికలు తీరుతాయనే దిశగా నానుడితోటి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా దర్శనం చేసుకోవడం, ఆ దేవుడి ఆశీస్సులు తీసుకోవడం. షష్ఠికి కానీ అపర్ణాదేవి టెంపుల్ దగ్గర సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా వీరు ముందుండి ఆ పనిని చేరుస్తూ భక్తులకి పెద్దపీట వేస్తూ ఈ రోజున ఇక్కడ ఇంత డెవలప్ అయ్యింది అంటే కోనేరు ఎంతో సుందరంగా తయారు చేయడానికి దాదాపు 60-70 లక్షలు పెట్టి దాన్ని తయారు చేయించడానికి ముఖ్య కారణం ఈ గ్రామ నాయకులు వెంకటేష్ గారు కానీ, అబ్బు గారు కానీ, సర్పంచ్ గారు కానీ అందరూ సమిష్టి కృషితోటి ఇంత ఇదిగా భక్తులకి అనుసంధానంగా తయారు చేసేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి చేయడానికి కొన్ని కార్యాచరణలో మా తాటిపత్తి గ్రామ నాయకులందరూ కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. సబ్బవరం మండల సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 16 నుంచి ప్రారంభించిన పెన్ డౌన్ కార్యక్రమం 3వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా స్థానిక ఎంఆర్సీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అయితే గత 2 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు పెన్ డౌన్ చేయడంతో ఎంఆర్సీ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తూ కంప్యూటర్లు మోగబోయి ఉండటంతో కార్యాలయం వెలవెలబోతుంది. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమణ మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత, రెగ్యులైజేషన్,
జీతాలు పెంచడం వంటి తమ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి జిల్లా విద్యా కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ సమ్మెకు శ్రీకారం చుడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎం మహేష్ కుమార్, ఎన్ కళాభారతి, కె నాగమణి, బి భూలక్ష్మి, ఎల్ లావణ్య, ఐ దీపిక, కె ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మా సమగ్ర శిక్ష తరపున నమస్కారాలండి. మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరమే గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కానీ మాకు ఎటువంటి జీతాలు కానీ మమ్మల్ని రెగ్యులరేషన్ కానీ ఎటువంటిది మాకు లేదు. ప్రధానంగా మేము పెన్ డౌన్లోకి వెళ్ళడానికి కారణం, అలాగే సమ్మెలోకి వెళ్ళడానికి కారణం గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులేట్ చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ నేటికి ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు పూర్తయినా సరే మా సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి ఎటువంటి స్పందన లేదు. మాకు జీతాలు కూడా పెంపుదల లేదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు వేల జీతాలు తీసుకున్న వాళ్ళతో పాటు మేము సమానంగా కష్టపడుతున్నాం. కానీ మా యొక్క ఉద్యోగ భద్రత కానీ, అలాగే మమ్మల్ని రెగ్యులేషన్ కానీ, మినిమం టైం స్కేల్ కానీ ఎటువంటిది కూడా ప్రభుత్వం నుంచి మాకు అందలేదు. అలాగే ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని పథకాల్లో కూడా మేము ప్రతి ఒక్కరమే పాల్గొని ఈ యొక్క పథకాలని నాడు నేడు అయితేనేమి, అలాగే జగనన్న విద్యా కానుక అయితేనేమి, ఈ ప్రభుత్వ పథకాల్లో అన్ని పథకాల్లో మేము ఇన్వాల్వ్ అవుతున్నాం. కానీ మేము ఈ జగనన్న విద్యా కానుక కిట్లు కూడా మేము ఈ మూటలు కూడా మోసామండి. కానీ మాకు ఎంత చేసినా మాకు ఫలితం లేదు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు. గొడ్డు చాకరీ చేసింది కానీ మా వైపు కనీసం ఈ 4.5 సంవత్సరాల కన్నెత్తి కూడా చూడలేదండి. మీరు పాదయాత్రలో పలుమార్లు హామీ ఇచ్చారు సార్ మాకు రెగ్యులర్ చేస్తానని, కానీ మాకు ఎటువంటి రెగ్యులర్ కానీ ఎటువంటి నెరవేరలేదు. కావున మేము ఈ పెన్ డౌన్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ పెన్ డౌన్లోకి వెళ్ళి, అలాగే మా యొక్క డిమాండ్లు కానీ మీరు తీర్చలేని ఎడల 20వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్ళబోతున్నాం. దయచేసి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ యొక్క జీతాల విషయంలో వాళ్ళు పిఆర్స్ ఇస్తున్నారు, కానీ మాకు ఎటువంటివి కూడా మీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటివి లేదు. ఈరోజు చూస్తే మార్కెట్లో ధరలు చూస్తే విపరీతంగా ఉన్నాయండి. ఈరోజు మార్కెట్లో ఈ రైస్ బ్యాగ్ కానీ లేదా కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అధిక ధరలో ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకలాగా మాకొకలాగా మార్కెట్లో అమ్మరండి. మా పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనికరం చూపి మా యొక్క ఉద్యోగాలను రెగ్యులర్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇస్తారని గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారిని వినయపూర్వకంగా మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపు నుంచి కోరుచున్నాం. మాసాల్లో సూర్యుడు ధనురాశి నుండి మకరానికి వచ్చే 30 రోజులు ధనుర్మాస వైభవంగా మహావిష్ణు అవతారమైన కృష్ణుని పూజించడం ద్వాపర యుగం నుండి వస్తున్న సదాచారమని స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రామన్రాజు పేర్కొన్నారు. సోమవారం ఉదయం పీఠం ప్రాంగణంలోని శ్రీవారి పాదుకల వద్ద గోవింద సహస్రనామ పారాయణ, శ్రీకృష్ణ విగ్రహ కలశ స్థాపన, సహస్ర తులసి దళాలతో అక్షయ పూజాధికారులు నిర్వహించారు. శ్రీవారి పాదాల ప్రతిష్ఠ, స్వయంభూ కవచ యజ్ఞ ధారణ క్రమంగా చేపట్టిన 5వ శ్రీవారి అన్న సమారాధనలో 108 మంది ముత్తైదువులకు తాంబూలాలు ప్రదానం చేశారు. అఖండ విష్ణుహారతి కార్యక్రమం లోక కళ్యాణార్థం శ్రీవారి భక్తులతో జరుగుతుందని తెలిపారు. మార్గశిర పుష్యమాసాల్లో సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశికి ప్రవేశించే వరకు కూడా ఉండేటువంటి 30 రోజుల్లో కూడా ధనుర్మాసంగా మహర్షులు మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణుడిని గోదారంగనాథ కళ్యాణాన్ని ధనుర్మాసంలో వైభవంగా కొలుచుకుంటారు. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీ స్వామివారికి కవచయజ్ఞ ధారణ, శ్రీవారి పాదాల ప్రతిష్ఠ జరిగినటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో 5వ శ్రీవారి అన్న సమారాధన కార్యక్రమం ఈ రోజున శుభప్రదంగా జరిగింది. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో ధనుర్మాసం 3వ సోమవారం అంటే కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీన తెల్లవారుజామున 5 గంటలకి సముద్ర తీరంలో సముద్రుడికి అఖండ హారతి ఇవ్వడం జరుగుతుంది. ధనుర్మాసంలో సముద్ర స్నానం చేయడం వలన ఈ యొక్క అశ్వమేధ యాగ ఫలితం ఉంటుందని మహర్షులు చెప్పినటువంటి ఉవాచ. ఆ మేరకు సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రతి పీఠము కూడా సముద్రుడికి అఖండ హారతి ఇవ్వాల్సినటువంటి గురుతర బాధ్యత ఉంటుంది. ఆ మేరకు భోగి గణపతి పీఠం ప్రతి ఏడాది కూడా కాకినాడ సముద్ర తీరంలో సముద్రుడికి
విష్ణు హారతిని అందించడం జరుగుతోంది. అనకాపల్లి పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన మిస్టర్ ఆంధ్ర 2023 పోటీలో విజేతగా విశాఖకు చెందిన భాస్కర్ విజేతగా నిలిచాడు. జాతీయ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ IBBF గుర్తింపు పొందిన ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్, అనకాపల్లి బాడీ బిల్డర్స్ మరియు ఫిట్నెస్ అసోసియేషన్ నిర్వాహకులు శిల్పరశెట్టి బాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్టర్ ఆంధ్ర 2023 రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ మరియు మెన్ ఫిజిక్ పోటీలు ఆదివారం రాత్రి వివి రమణ రైతు భారతి ఆడిటోరియంలో ఉత్కంఠభరితంగా జరిగాయి. అనకాపల్లి వైకాపా పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి గుర్తింపు పొందిన అసోసియేషన్ల ద్వారా బాడీ బిల్డర్లు విచ్చేసి పోటీల్లో పాల్గొన్నారు. విజేతలను దాడి రత్నాకర్ ప్రకటించారు. మిస్టర్ ఆంధ్ర 2023 విజేతగా విశాఖకు చెందిన జి భాస్కర్ నిలిచి టైటిల్ చేజిక్కించుకున్నారు. రన్నర్గా కర్నూలుకు చెందిన కె సుధీర్ నిలిచారు. టీం ఛాంపియన్షిప్ను విశాఖపట్నం జిల్లా దక్కించుకుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన నేషనల్ బాడీ బిల్డర్ శిల్పరశెట్టి బాబీని శ్రీ దాడి రత్నాకర్ గారు సాల్వతో ఘనంగా సత్కరించారు. విజేతలకు శ్రీ రత్నాకర్ గారు షీల్డ్లు బహుకరించి టైటిల్ ప్రదానం చేశారు. ప్రేక్షకులు భారీగా తరలిరావడంతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో మాజీ ఒలింపియన్ మాణిక్యాలు, 80వ వార్డు ఇన్ఛార్జ్ కొణతాల భాస్కర్ రావు, అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసరాజు, SD గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్, ముప్పన సుబ్రహ్మణ్యం, విల్లూరి శ్రీనివాసరావు, కోలపర్తి శ్రీను, బొడ్డెడ రామసత్యనారాయణ, మల్లా మహేష్, కర్రి మహాలక్ష్మి నాయుడు, అమర్పల్లి కృష్ణాజీ, కాండ్రేగుల అజయ్, దొడ్డి సంతోష్, మల్లా రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు. మిస్టర్ ఆంధ్ర 2023 అనే పేరుతో ఇవాళ ఇక్కడ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఈ రెండు కాంపిటీషన్స్ కూడా అనకాపల్లి జిల్లా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. మరి ఇందులో భాగంగా ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్, అలాగే ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ మరి ఇద్దరు తాలూకా అనుమతితో గుర్తింపుతో మరి ఇక్కడ కార్యక్రమాన్ని, అలాగే సర్టిఫికేట్స్ కూడా అసోసియేషన్ తరఫున ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అండ్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్, అలాగే అనకాపల్లి బాడీ బిల్డింగ్ అండ్ అసోసియేషన్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ ఈ మూడు సంయుక్తంగా ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రైజ్ మనీస్ కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున అనౌన్స్ చేసి మరి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి క్రీడాభిమానులందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి ఈరోజు మన అనకాపల్లి నుంచి ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి మా ఒలింపియన్ మాణిక్యాల్ గారు, అదేవిధంగా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రతినిధి మన శ్రీనివాసరాజు గారు, అదేవిధంగా మరి ఇక్కడ కాండ్రేగుల నాయుడు, అదేవిధంగా కాండ్రేగుల శ్రీరామ్, అలాగే ముప్పన సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మా బొడ్డేటి రామ్ గారు, ఇంకా వెల్లూరి శ్రీనివాసరావు గారు, ఇంకా మా మల్ల రామచంద్ర గారు, ఇంకా అసోసియేషన్ ప్రతినిధులందరికీ, అదే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గత 2 నెలలుగా ప్లాన్ చేసి అనకాపల్లి జిల్లాలో ఇదివరకు పార్క్ సెంటర్లో 20 సంవత్సరాల క్రితం పెట్టాం బాడీ బిల్డింగ్ ప్రదర్శనలన్నీ కూడా పెద్ద ఎత్తున. ఆవేళ రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అదేవిధంగా ముందుగా జాతీయ స్థాయిలో పెడతారని అనుకున్నాం, కానీ సమయం తక్కువ అవడం 2023లోనే పెట్టాలి ఇది ఎలాగైనా, ఎందుకంటే ఒక సంవత్సరం మళ్ళీ గడిచిపోతే మళ్ళీ ఇంకో సంవత్సరం ఏ కార్యక్రమం పెట్టచ్చు, కానీ ఈ సంవత్సరంలో ఏదో కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర స్థాయికి పరిమితం చేసి మరి దీన్ని ఈవేళ డిసెంబర్ ఇంకో 10 రోజులు మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నాం. కాబట్టి 2023 ముగింపు సందర్భంగా ఇది అందరికీ 2023 సంవత్సరంలో గుర్తుండిపోయే విధంగా ఈ అనకాపల్లిలో ఇక్కడ ఈ కాంపిటీషన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చే కొత్త సంవత్సరం 2024లో తప్పకుండా ఇంకొక 5-6 నెలల తర్వాత నేషనల్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఇంకా ఇంతకంత పెద్ద వేదికలు ఉన్నాయి. ఆ వేదికల్లో తప్పకుండా కొన్ని మాకున్న ఇబ్బందుల్లో కొన్ని రిపేర్స్లో ఉన్నాయి, అన్ని కూడా రాఘోపురంలో కళాకేంద్రం కానీ ఇవన్నీ కూడా, అందువల్ల ఈ రైతు భారతి ప్రాంగణంలో ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి అయిపోయి ఇందాక చెప్పినట్టుగా శ్రీనివాసరాజు గారు చెప్పినట్టుగా అనకాపల్లి అనగానే కళలకి, క్రీడలకి, రాజకీయాలకి,
అన్నిటికీ కూడా సాహిత్యానికి అన్నిటికీ కూడా ఇది పుట్టినవి. ఈ ప్రాంతం నుంచి అన్ని రంగాల్లో కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ మన అనకాపల్లి కాకుండా అనకాపల్లి జిల్లాలో ప్రాంతంలో ఉండేటువంటి అనేక నియోజకవర్గాల పరిధిలో ఉండేటువంటి జిమ్స్ చాలా, అలాగే ఫిట్నెస్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహించడం, అలాగే ఫిట్నెస్ జిమ్లు కూడా ఇవాళ చాలా మంది బాగా చోడవరం కానివ్వండి, ఇక నర్సీపట్నం కానివ్వండి అనేక చూడరు. కాబట్టి ఇంకా ఈ అనకాపల్లి జిల్లా అయిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో విశాఖ జిల్లాకు ధీటుగా, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఫిట్నెస్ హబ్గా, దీన్ని క్రీడలకి ఒక హబ్గా తయారు చేయాలనేటువంటి సంకేతంతో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన క్రీడా దినోత్సవం రోజు కూడా సుమారుగా అందరూ కలిపితే 200 మంది పైచులు ఇవాళ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనకాపల్లి జిల్లా నుంచి ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 152 మంది క్రీడాకారులు ఉన్నారంటే మీ అందరూ అర్థం చేసుకోండి. అనకాపల్లి నూతనంగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పట్టణంలో మిస్టర్ ఆంధ్ర 2023 అనే టైటిల్తో బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ కాంపిటీషన్స్ని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది అనకాపల్లి వివి నవల రైతు భారత్లో. మరి దీన్ని ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్, అదేవిధంగా ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ సంయుక్తమైనటువంటి గుర్తింపుతో, అలాగే అనకాపల్లి బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా మా నేషనల్ బాడీ బిల్డర్ శిల్పరశెట్టి బాబీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. ఇది అనకాపల్లి కళలకి, అలాగే క్రీడలకి, సాహిత్యానికి, రాజకీయాలకి పుట్టినిల్లు అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అందులో భాగంగా సుమారు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఇదే పార్క్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. మళ్ళీ అదే రీతిన పెద్ద ఎత్తున ఇక్కడ క్రీడాకారులను ప్రోత్సహించాలని, ముఖ్యంగా అనకాపల్లి జిల్లా అలాగే మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నటువంటి అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. వారందరినీ కూడా ఆ రూపంలో, అంటే ఆ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ క్రీడాకారులు వెళ్లే విధంగా ఆ టాలెంట్ అంతా కూడా ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ఈవేళ మన అనకాపల్లి ప్రాంతీయులే ఈ ఒలింపిక్ క్రీడాకారులకి మరి కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి మా ఒలింపియన్ మాణిక్యాల గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు వచ్చున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వారందరికీ కూడా పార్టిసిపెంట్స్ అందరికి కూడా వారికి జీవితంలో కూడా లైఫ్ టైంలో ఉపయోగపడేటట్టు సర్టిఫికేట్స్ కూడా ముద్రించడం జరిగింది. అలాగే ప్రతి క్రీడాకారుడికి కూడా పార్టిసిపేషన్తో పాటు వాళ్ళ ప్రైజ్ మనీని కూడా పెద్ద ఎత్తున అందజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా నేషనల్ లెవెల్లో కూడా ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పార్వతీపురం మండలం అడ్డపుశీలలో టిడ్కో ఇళ్లను పురంధేశ్వరి పరిశీలించారు. టిడ్కో ఇళ్ల ప్రాంతంలో నిషేధిత ప్రాంతంగా బోర్డు అక్కడ ఉండటాన్ని పురంధేశ్వరి చూసిన తర్వాత వెంటనే అక్కడ ఉన్న హౌసింగ్ అధికారిని నిలదీశారు. మీ ఉద్దేశం ఏమిటి, అలాంటి బోర్డులు ఇక్కడ ఏర్పాటు చేయడం ఏంటి అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లకు సొమ్ములు కట్టించుకుని టిడ్కో ఇళ్లను ఇవ్వక కనీసం ఇల్లు కట్టుకోవడానికి జాగా ఇవ్వలేదని బాధితులు హౌసింగ్ అధికారి ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరికి ఫిర్యాదు చేయడంతో ఆమె చలించిపోయారు. పేదల పట్ల మీ నిర్వాహకం ఇదా అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దగ్గుపాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపూడి శ్రీనివాస్, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు తదితరులు పాల్గొన్నారు. వస్తున్నప్పుడు చూసాం ఎంత పొడవు ఉందని. 2 కిలోమీటర్ల పాప మహిళలు సైతం, బిడ్డలు సైతం కాలినడకన వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఆ వెళ్ళడానికి కూడా రోడ్డు మరి రాళ్లమయం, గుంతలమయంగా ఉంది. ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో రోడ్డు మీద మమ్మల్ని ఒక సోదరుడు ఆపాయి. ఆయన చెప్పాడు, అమ్మ చూడండి ఎలాగున్నదో మా రోడ్ల పరిస్థితి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ రెండో పక్కన కనుక మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున జాతీయ రహదారులు రాష్ట్రంలో వేసినటువంటి నేపథ్యం. నిజంగా చెప్పాలంటే ఇంచుమించు పట్టుపరుపుల మీద వెళ్ళినట్టుగా కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి జాతీయ రహదారులు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఇందాక ఎవరో చెప్తున్నది, ఇది
రోడ్ల కార్యక్రమం కాదు, ఇది జగనన్న ఉయ్యాల జంపాల కార్యక్రమం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు తెలియజేసినటువంటి విషయం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం ప్రవేశపెట్టారు, ఆడుకుందాం ఆంధ్ర అని. అది వారి యువతిని ప్రేరేపిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పి మేమందరం కూడా తెలియజేయదలిచాం. ఎందుకంటే ఎటు చూసినా కూడా అవినీతిమయం, ఏ రంగానికి కూడా ఏ వర్గానికి కూడా ఇవాళ న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఇక్కడ మన ఈ జిల్లా కొత్తపేట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను సోమవారం కొత్తపేట నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. భక్తులు వేకోజాము నుంచి ఆలయాలకు చేరుకుని స్వామిని దర్శించుకుని పూలు పడగలు సమర్పించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ముఖ్యంగా రావులపాలెం గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామివారికి పూల పడగలు సమర్పించారు. కొత్తపేట మండల పరిధిలోని వాడపాలెంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రధాన అర్చకులు శ్రీను మణి సాయిగార్లచే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నియోజకవర్గంలో ఆయా ఆలయాల వద్ద షష్ఠి తీర్థాలు ఘనంగా నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే విప్లవమైన మార్పులు తీసుకొచ్చామన్న ముఖ్యమంత్రి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నూతన ఆరోగ్యశ్రీ కార్డును లాంఛనంగా ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్లమెంట్ సమావేశంలో పోస్టాఫీస్ బిల్లుపై జరిగిన చర్చపై మాట్లాడిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బీశెట్టి. దేశవ్యాప్తంగా నెట్వర్క్ కలిగి ఉన్న తంతి తపాలా సేవలను మరింత మెరుగుపరచాలని విన్నవించిన సత్యవతమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవ వేడుకలు. నర్సీపట్నం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించిన భక్తులు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 138 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్న రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నెల 21న విజయవాడ సభ గురించి వివరించిన రుద్రరాజు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.